హలో ఫ్రెండ్స్, ఈ పండగలప్పుడు డిసెంబర్ 31 ఇకపోతే పెళ్లి రోజులని, బర్త్డే ఫంక్షన్లని, పుట్టినరోజులని ఏవో కావాల్సినవన్నీ ఏవో పెట్టుకుంటాం మనం. ఇవన్నీ కూడా డబ్బులు ఉన్న వాళ్ళకేనండి, మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి కాదు. నా జేబులో ఈ పండగ వచ్చేటప్పుడు 4500 ఉన్నాయండి డబ్బులు. ఈ గుడ్డలు కూడా ఇప్పుడు గుట్టించినవి కాదు, ముందు ఎప్పుడో గుట్టించి పెట్టుకున్నాయి. ఈ 4500 డబ్బులు వాస్తవంగా చెప్పాలంటే ఒకరోజు కూడా రావు. ఈ పండగలకి ఎక్కడికైనా పోయినా మన సినిమాలు పిండి చేసిన అయినప్పటికి కూడా నేను ఈ పండగ 4 రోజులు ఎట్టా పని ఉండదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంట్లో నుండి వీడియోలు చేసుకుంటూ సాధారణమైన ఫుడ్డే రోజు ఎలా తింటున్నాం అలా తింటున్నాం. పండగల రోజు అయితే మటుకు నేను ఎంజాయ్ చేయనండి, ఎందుకంటే సంపాదన ఉండదు. ఈ పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ప్రతిరోజు పండగే. పండగ రోజు చాలామంది వాళ్ళని చూసి వీళ్ళని చూసి బాధపడుతూ ఉంటారు. అలాంటి బాధపడే పరిస్థితి రాకుండా అంటే అప్పులు చేయొద్దు. అప్పులు చేయకుండా ఉండండి, హ్యాపీగా ఉంటారు ఎప్పుడు కూడా.